ఎందుకనంటే ఈ సాయంకాల దినమున పరిశుద్ధాత్మ దేవుడు వేరే రూపంలో మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని మీరు జాగ్రత్తగా విందురుగాక. స్తోత్రం చెప్పండి మరొకసారి, ఇందులో రికార్డ్ అయ్యేదాకా. హల్లెలూయా. ఓకేనా? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగా. సాతాను ఉద్దేశం ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించాలి. చెప్పండి, దేవుని ఉద్దేశం ఏంటి? సాతాను ఉద్దేశం ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చారు? చెప్పాలి, ఎవరికి ఇచ్చారు ఆశీర్వాదం? ఆదాములు కావాలంటే మనకిచ్చాడు. మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించి శ్రమల పాలు చెయ్యాలనేది సాతాను ఉద్దేశం ఏంటి? శ్రమల పాలు చెయ్యాలనేది సాతాను ఉద్దేశం. హల్లెలూయా. ఇప్పుడు మనకు అందరికీ శ్రమలు ఉన్నాయి లేవా? శ్రమలు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు అసలు ఇబ్బందులే లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరికి శ్రమ ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి బాధ ఉంది. ప్రతి ఒక్కరికి వేదన ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఆదాము అవ్వల్ని ఏదేను తోట నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. చెప్పండి ఒకసారి, వింటున్నారండి? ఆదాము అవ్వల్ని ఏమన్నాడు? బయటికి వెళ్ళిపోమన్నాడు. యాక్చువల్ సాతానుకు కూడా కావాల్సింది ఏంటి? బయటికి వెళ్ళిపోవడమే. దేవుడు ఆదాము అవ్వల్ని బయటికి వెళ్ళిపోన్నాడు. దానికి కలిగిన కారణం సాతాను ఉద్దేశమే నెరవేరుస్తూ అందులో దీవెనుంచాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా. ఇది ఒక వింతైన నాటకం, ఇది వింతైన సందర్భం. ఇప్పుడు మన శత్రువులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకు కోడింగ్ అర్థం కాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లవాడు తినవలసినటువంటి ఆహారం వేరే వాళ్ళు తింటున్నారనుకో, మనం ఏం చేస్తాం? నీకు అన్నం లేదు, గిన్నం లేదు, ఏం లేదు, బయటికి అంట. హల్లెలూయా. అంటే జనరల్గా జరిగి చెప్తున్నా, మన పిల్లోడికే ఆహారం పెట్టాలి, ఇంకొకరికి ఆహారం పెట్టకూడదని. ఉంటుందా ఉండదా? ఉండలేకపోవచ్చు కానీ సాధారణంగా ఉంటుంది. హల్లెలూయా. మన పిల్లవాడు తినవలసిన వేరే వాళ్ళు ఎవరైనా తింటే ఎంతో కొంత 1% అని ఉంటుంది, ఉండదా? లేదు, వారు తినకూడదు. ఎవరు తినాలి? నా పిల్లలే తినాలనుకోండి. కానీ మన పిల్లవాడికి ఆకలేస్తుంది, పక్కనోడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేస్తామనంటే వాడు వెళ్ళేంత వరకు ఆగుతాం. అసలు వాడు వెళ్ళకపోతే ఏం చేస్తామనంటే వాడితో పాటు ఈయన కూడా తిడతాం. హల్లెలూయా. వాడితో పాటు ఈయన కూడా తిడతాం. ఇది ఒక సీక్రెట్ అనమాట. సాతాను ఉద్దేశం ఏంటి? ఏదేను తోటలో నుంచి మనిషి వెళ్ళిపోయి, చెప్పాలి, ఏదేను తోటలో నుంచి మనిషి వెళ్ళిపోయి శ్రమ పెట్టబడాలి, కష్టపడాలి, ఇబ్బందులు పడాలి, అన్ని విషయాల్లో దరిద్రతను అనుభవించాలి. ఓహో, సాతాను ఉద్దేశం ఎలాగుందా? సాతానుడి ఆలోచన ఎలాగుందా? నేను ఇచ్చినటువంటి ప్రణాళిక, నేను ఇచ్చినటువంటి ఉద్దేశం వాడు చెడగొట్టి ఈ రకంగా చేశాడు కనుక దేవుడు కూడా యాక్చువల్గా దేవుడు ఆదాము అవ్వల్ని బయటికి పంపించేయడానికి కలిగిన కారణం చెప్తున్నా. సాతానుడికి ఆ యొక్క ఆశీర్వాదం అందకుండా మానవుడికి అందాలి అని అంటే సాతాను వేలోనే వెళ్ళి దేవుడు మానవునికి ఆశీర్వాదం అందిస్తున్నాడండి. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. నిద్రపోతున్నాడు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను. సాతాను ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, చెప్పండి ఒకసారి, సాతాను ఉద్దేశాన్ని నెరవేరుస్తూ దేవుడు ఆ యొక్క సాతాను ఉద్దేశంలో ఆశీర్వాదాన్ని ఉంచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సాతాను ఉద్దేశం ఏంటి? చెప్పాలి. సాతాను ఉద్దేశం ఏంటి? ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని. వీడు బయటికి వెళ్ళడమే చూస్తున్నాడు తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఆదాము అవ్వలు విస్తరిస్తున్నారు, ఆదాము అవ్వలు ఫలిస్తున్నారు, ఆదాము అవ్వలు వారి సంతానం అభివృద్ధి చెందుతూ వస్తుంది. హల్లెలూయా. కానీ అపవాది అనుకుంటున్నాడు, నేను దేవుని పిల్లల్ని, దేవుని నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాన్ని పాడు చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే సాతానుకు తెలియకుండా ఒక పొట్లాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పొట్లం పై రూపం ఎలాగుంది అని అంటే సాతాను అనుకున్నట్టుగా ఉంది, మనకి ఇష్టం లేనట్టుగా ఉంది. హల్లెలూయా. కానీ లోపల ఏమున్నాయంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, లోపల ఏమున్నాయంటే దీవెనలు ఉన్నాయి, లోపల ఏమున్నాయనంటే గొప్ప ఉన్నతమైన స్థానం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఉద్దేశం ఏంటంటే మానవుని శ్రమ పెట్టాలని. అందరూ అనండి, మానవుణ్ణి శ్రమ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. ఎందుకనంటే దేవుడిని శ్రమ పెట్టలేడు, దేవుడిని ఇబ్బంది పెట్టలేడు కనుక మానవుడిని శ్రమ పెట్టాలి, మానవుడిని ఇబ్బంది పెట్టాలి.
కానీ దేవుడు ఏం చేశాడనంటే ఆ శ్రమలోనే దీవెన ఉంచాడు, ఆ కష్టములోనే దీవెన ఉంచాడు, ఆ శ్రమల హారములోనే మనకు మేలు నుంచాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆశీర్వాదానికి రాజమార్గము శ్రమ. చెప్పండి ఒకసారి. ఆశీర్వాదానికి రాజమార్గం ఏంటి? శ్రమ. ఆశీర్వాదానికి రాజమార్గం ఇబ్బంది. వెళ్ళలే. సాతానికి ఏం కావాలి? ఇబ్బందే కావాలి. సాతానికి ఏం కావాలి? శ్రమే కావాలి. సాతానికి ఏం కావాలి? మనం ఏడవడం కావాలి. సాతానికి ఏం కావాలి? మనం చింతతో ఉండాలి. కానీ దేవుడు అంటాడు ఆ చింతలోనే, ఆ బాధలోనే, ఆ ఇబ్బందులోనే ఆశీర్వాదం ఉంచునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీల్ని దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీల్ని దేవుడు ఏమనుకుంటున్నాడు? హెచ్చించాలి. పాలు తేనెలు ప్రవహించు దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు గొప్పగా అభివృద్ధి చెందాలి అని దేవుని ఉద్దేశం. కానీ కంటికి ఏం కనపడుతున్నాయంటే శత్రువులు కనపడుతున్నారు. హల్లెలూయా. చెప్పండి, కంటికి ఎవరు కనపడుతున్నారు? శత్రువులు కనపడుతున్నారు. ఈ ఇశ్రాయేలీలు కూడా ఎవరిని చూస్తున్నారంటే శత్రువులనే చూస్తున్నారు. ఈ ఇశ్రాయేలీలు కూడా ఎవరిని చూస్తున్నారంటే వాళ్ళకున్న శ్రమలు వాళ్ళే చూస్తున్నారు. ఎదురుగా శత్రువులు చూస్తున్నారు, వాళ్ళ శ్రమలు చూస్తున్నారు. శత్రువులు చూస్తున్నారు, శ్రమలు చూస్తున్నారు. మనం గత 2 వారాల నుంచి ఒక విషయం చెప్పుకుంటున్నాం. ఎవరి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి మనం ముందుకి? హల్లెలూయా. దేవుని అనుభవాన్ని, దేవుని వాక్య అనుభవంలోనికి మనం వెళ్ళాలి తప్ప శత్రువులు మన మీద చేస్తున్నటువంటి పన్నాగాలను బట్టి లేదా మనమున్న స్థితిని బట్టి ముందుకు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇశ్రాయేలీలకు ఒక ఆశీర్వాదాన్ని దాచించాడండి. ఆశీర్వాదానికి గిద్యోని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీలకి ఒక ఆశీర్వాదాన్ని దాచించాడు. ఆశీర్వాదాన్ని తీసుకోవడం రావడానికి గిద్యోని న్యాయాధిపతిగా ఉంచాడు. కానీ గిద్యోను దేవుణ్ణి చూడకుండా ఎవరిని చూస్తున్నాడంటే శత్రువులు చూస్తున్నాడు. శత్రువులు చూసి గానుగ చాటున ఏం చేసుకుంటున్నాడంట? గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడంట. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా యెహోవా, యెహోవా మాకు తోడుంటే ఇది అంతా మాకెందుకు జరుగుద్దయ్యా? ఇప్పుడు మనం అనుకునే సాధారణమైన మాట బైబిల్ ఎప్పుడో గిద్యోని రాశాడు. హల్లెలూయా. సాధారణంగా అనుకోమా? ఇన్ని వారాలు ప్రార్థన పెట్టించుకుంటున్నాం, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాం, అసలు దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దేవుడు తోడుగుంటేనే జరుగుతాయి. హల్లెలూయా. గిద్యోను ఏమంటున్నాడు? చదవండి 13వ వచనం. దేవుడు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, తోడైయుండిన ఎడల. అక్కడ మాట్లాడుతున్న మాట యెహోవా దూతతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం నుంచి చదువుదాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండినట్లు. హల్లెలూయా. అంటే శత్రువులకి ఏం చేస్తున్నాడు? శత్రువులకు తలదాచుకుంటున్నాడు, శత్రువులకు భయపడుతున్నాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టి తన సుఖం తాను చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇటు చూడండి, గానుగ చాటున గోధుమల దొళ్ళ కొట్టుకుని ఆ వచ్చిన గోధుమలతోటి తను బ్రతుకుదామని ఆలోచనలు ఉన్నాడు, తను జీవిద్దామని ఆలోచనలు ఉన్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వు అనేకులకు ఉపయోగపడాలి, నీ కుటుంబం అంతటికి ఉపయోగపడాలి, నీ గ్రామం అంతటికి దీవెన రావాలని అంటే నిన్ను నీవు మరుగు చేసుకోకుందువుగాక. దేన్ని బట్టి? శ్రమను బట్టి, దేన్ని బట్టి? అవమానాన్ని బట్టి, దేన్ని బట్టి? ఇబ్బందులు బట్టి. చూడండి, మన కుటుంబం ఏదైనా అవమానం అయితే మనుషులకి మన ముఖాన్ని ఏం చేస్తాం? చెప్పాలి. మన ముఖాన్ని ఏం చేస్తాం? మరుగు చేసుకుంటాం. బయట ఏదైనా అవమానం జరిగినా, ఇబ్బంది జరిగినా, కష్టం వచ్చినా మన ముఖాన్ని ఏం చేస్తాం? మరుగు చేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మిద్యానీయుల దగ్గర మరుగు చేసుకోవడం కాదు, మనుషుల దగ్గర మరుగు చేసుకోవడం కాదు, మన తల ఎత్తుకుని జీవించుదుము గాక. కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా. ఎందుకంటే ఆ కష్టంలోనే, ఇబ్బందులోనే, శ్రమలోనే నీకు ఆశీర్వాదం ఉంది. ఎందుకనంటే ఆ శ్రమ దాకా వెళ్ళి, ఆ ఇబ్బంది దాకా వెళ్ళి మనం వెనక్కి వచ్చేస్తున్నాం. చెప్పండి ఒకసారి, నా మాట మళ్ళీ ఒకసారి చెప్పండి. శ్రమ దాకా వెళ్ళి అనండి, శ్రమ దాకా వెళ్ళి, కష్టం దాకా వెళ్ళి, ఇబ్బంది దాకా వెళ్ళి, అవమానం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం. సాతానుడికి కావాల్సింది ఏంటి? అవమానము, ఇబ్బంది, శ్రమ. సాతానుడికి కావాల్సిన సాతానుడికి ఇచ్చేస్తూ అందులో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఉంచాడు.
అందుకని ఆశీర్వాదానికి రాజమార్గం ఏంటి? ఆ శ్రమను జయిస్తే ఉన్నది నీకు సంతోషమే, ఆ శ్రమను జయిస్తే నీకు ఉన్నది ఆనందమే, ఆ కష్టాన్ని జయిస్తే ఉన్నది నీకు జీవితాంతము కూడా ఉన్నతమైన స్థానమే. లేదు, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? పరీక్షలు అనండి ఒకసారి. పరీక్షలు. ఆ పరీక్షలకి దాకా వెళ్ళి భయపడి వెనక్కి వస్తే నీకేం లేదు? ఆశీర్వాదం లేదు, నీకు దీవెన లేదు, నీ బ్రతుకులో ఉన్నతమైన స్థానం లేదు. కానీ ఆ శ్రమను నువ్వు తట్టుకోగలిగితే, ఆ పరీక్ష నువ్వు తట్టుకోగలిగితే, ఒక్కసారి నువ్వు నిలబడగలిగితే దేవుడు ఇంకొక మెట్టును నీకు ఇచ్చునుగాక, ఇంకొక స్టెప్ను నీకు ఇచ్చునుగాక, ఉన్నతమైన స్థితినిచ్చునుగాక, తల ఎత్తుకుని బ్రతికే జీవితాన్ని నీకు ఇచ్చునుగాక. లేలియా. కాబట్టి చాలామంది పరీక్షలు ఎగ్గొట్టడానికి ఎక్కడికో వెళ్తాను, ఏదో చేస్తాను, నేను అసలు రాయను, నాకు చదువు రాదని తల్లిదండ్రుల మీద తిరగబడతారు, వాళ్ళ మీద వాళ్ళు తిరగబడతారు. ఈ మధ్య అయితే ట్రైన్ల కిందకి వెళ్ళిపోతున్నారు మనుషులు. అలే, పరీక్షలు రాయలేక ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ట్రైన్ల కిందకి వెళ్ళిపోతున్నారు. అది సాతాను ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం అంటే ఆ శ్రమలో నువ్వు నిలబడితే గలిగితే గనక, ఆ యొక్క కష్టంలో నువ్వు నిలబడగలిగితే గనక ఆ తర్వాత ఉండేది ఏంటి? ఆశీర్వాదమే, తర్వాత ఉండేది జీవమే, తర్వాత ఉండేది మహిమే. హల్లెలూయా. ఇప్పుడు అనండి, యేసయ్యా అనండి, యేసయ్యా నీవు నన్ను శ్రమ పెట్టుము. హల్లెలూయా. శ్రమలు కోరుకోవాలంట, శ్రమలు ఉన్నవాళ్ళు స్తోత్రం అని చెప్పాలంట. దేవుడు అన్నాడు కదా, నా నామం నిమిత్తము చెప్పాలి, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అవమానపరిచినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. అక్కడ ధన్యం ఎందుకు ఉందంటే తర్వాతే ఉంది అసలైన విషయం. హల్లెలూయా. ఆ పెట్టి విప్పితేనే ఉంది అందులో దీవెన. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులు చూస్తున్నాడు. గిద్యోను ఏం చేస్తున్నాడు? శత్రువులు చూస్తున్నాడు. కానీ యెహోవా దూత ఎక్కడుంది? మన ప్రక్కనే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? మన పక్కనే ఉన్నాడు. సాక్షాత్తు ఈయన మాటలు ఎవరికి చెప్తున్నాడు అంటే యెహోవా దూతకే, అనగా యేసు ప్రభు వారికే. ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అంటారు. యెహోవా దూత అంటే ఎవరు? యేసు ప్రభు వారే. ఎందుకంటే ఒక దేవదూత పడిపోయింది, పాపంలో పడిపోయింది. అందుకని దేవుడు దేవదూతలను ఎవరు నమ్మలా, యెహోవా దూత అయినటువంటి యేసు ప్రభు వారిని నమ్మాడు. అందుకని పాత నిబంధనలో యెహోవా దూత, కొత్త నిబంధనలో దేవుని కుమారుడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? డైరెక్ట్గా దేవుని దూతే వచ్చింది. నువ్వు కూడా ఒక్కొక్కసారి ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితోనే మాట్లాడుతున్నావు. కళ్ళు మూసుకుని యేసయ్యా ఎందుకయ్యి ఈ కష్టాలు, ఎందుకయ్యి ఈ శ్రమలు, అసలు నువ్వు ఉంటే కష్టాలు వచ్చాయని డైరెక్ట్గా ఎవరితోనే మాట్లాడుతున్నావు? దేవుడితోనే మాట్లాడుతున్నావు. కానీ దేవుడే అక్కడ ఉండి వింటున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. కానీ ఆ తర్వాతే ఉంది నీకు దీవెన, ఆ తర్వాతే ఉంది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. గిద్యోను ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు, సూచక్రియలు కూడా అడిగాడు. ఆ గొర్రె బొచ్చు అది తడవకుండా ఉండాలి, ఒకసారి తడవాలని చెప్పి చాలా సూచక్రియలు అడిగాడు. కానీ ఆఖరికి గిద్యోను విజయం సాధించాడా లేదా? కాబట్టి మన అనుభవాన్ని, శత్రువుల అనుభవాన్ని, మన కుటుంబ అనుభవాన్ని, మన పరిస్థితుల్ని లెక్కలోనికి తీసుకోకుందుముగాక. ఎవరి అనుభవాన్ని తీసుకోవాలి? దేవుని అనుభవాన్ని, దేవుని వాక్యాన్నే లెక్కలోకి తీసుకుందుముగాక. హల్లెలూయా. మీకు సీక్రెట్ చెప్తేనే, దేవుడి దగ్గర చాలా రోజుల నుంచి అడిగినటువంటి మాట. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కొన్ని వరాలు కలిగి ఉంటున్నారు. ఏం వరం అని అంటే, ఒకళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతాయి అన్నీ చెప్పేస్తారు. అవునా కదా? చెప్పేస్తారు చెప్పరా? చెప్తారు. వారి దగ్గరికి చాలామంది వెళ్తున్నారు. నాకు కూడా వరం ఈ ప్రభు అంటే ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా. అయితే అది ముఖ్యమా, లేదా నీ యొక్క ఉద్దేశం, నీ చిత్తం, నీ ప్రణాళిక తెలుసుకుని ఈ వరం కోరుకోవడం మంచిదా అని అంటే దేవుడు ఒకటే అన్నాడు, మనుషుల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు అన్నీ చెప్తావు, సంఘమంతా నింపబడుతుంది. కానీ నువ్వు వాళ్ళ ఉద్దేశాలే నెరవేరుస్తావు, వాళ్ళ ఆలోచనలే నెరవేరుస్తావు, వాళ్ళ ప్రణాళికలే నెరవేరుస్తావు. కానీ నా ఉద్దేశం, నా ప్రణాళిక, నా మహిమను నువ్వు నెరవేర్చలేవు అని అన్నాడు ఒకేసారి. హల్లెలూయా. అప్పుడు ఈ మనుషులు ఆశీర్వాదం కోసం వెళ్ళినా, దీవెన కోసం వెళ్ళినా, గర్భఫలం కోసం వెళ్ళినా అది వాళ్ళ ఉద్దేశమే తప్ప నా ఉద్దేశం కాదు. నువ్వు నా సంగతులు, నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు నెరవేర్చాలని అంటే నువ్వు నా సంగతుల్ని గ్రహించేటువంటి శక్తిని నువ్వు కలిగి ఉండు అని ఒకే మాట అనేసరికి ఆ వరం అడగడం మానేశాను. హల్లెలూయా. అది ఇస్తానన్నాడు. ఎందుకనంటే దేవుని దయ, మనుషుల దయ అన్నాడు. కానీ మనుషుల దయ కంటే దేవుని దయే మన మీద ఉండును గాక. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మనుషులందరూ కూడా దేవుని ఉద్దేశమే నెరవేర్చాలని. హల్లెలూయా. మనుషుల ఉద్దేశం నెరవేర్చడానికి కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియపరిచింది ఏమిటి అని అంటే దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోకుందుము గాక.
దేవుని ఉద్దేశం ఎలాగొస్తుంది అంటే శ్రమలతో వస్తుంది. దేవుని ఉద్దేశం ఎలాగొస్తుందంటే కష్టాలతో వస్తుంది. దేవుని ఉద్దేశం ఎలాగొస్తుందనంటే ఎలాగొస్తుంది చెప్పండి? బాధలతో, హింసలతో, అవమానాలతో వస్తుంది. హల్లెలూయా. అందుకని యెహోవా కంట యేసు ప్రభుని నలగొట్టడానికి ఇష్టమైందంట. ఈ సాయంకాల దినమున దేవుడు కూడా అంటున్నాడు, నిన్ను నలగొట్టడానికి, నన్ను నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఆ నలుగుడిలోనే మనకి ఆశీర్వాదం ఉంది. ఏ ఆశీర్వాదం? దేవుడు అనుకునే ఆశీర్వాదం ఉంది. దేవుడు అనుకునే మహిమ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదానికి అనండి. ఆశీర్వాదానికి చెప్పండి. ఆశీర్వాదానికి రాజమార్గం శ్రమ, ఆశీర్వాదానికి రాజమార్గం బాధ. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు కొంతకాలమే శ్రమలు. ఎందుకనంటే దేవుడు ఆ శ్రమ పెట్టి అందులో నుంచి నిన్ను తప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. దేవుని దయ నీ మీదకి ఎప్పుడు వస్తుందమ్మా? చెప్పాలి. దేవుని దయ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని కరుణ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని జాలి నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నువ్వు శ్రమల్లో ఉంటేనే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటేనే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరికైనా జాలి చూపించాలనంటే వాడు పడిపోయి ఉండాలి. అవునా కదా? చక్కగా వెళ్ళేవాడికి నువ్వేం జాలి చూపిస్తావు? నువ్వేం ప్రేమ చూపిస్తావు? నువ్వేం కరుణ చూపిస్తావు? పడిపోయినోడికే జాలి చూపిస్తావు. అవునా కదా? కొన్ని ఎవరన్నా లేని స్థితిలో ఉన్నారనుకో వారికి మాత్రమే జాలి చూపించుకుని, బాగా డబ్బులున్న కారులో వెళ్ళిపోతున్నాడు, ఆడికేం జాలి చూపిస్తావు? ఏమి చూపించలేం. హల్లెలూయా. కనీసం మన మొహం కూడా చూపించలేం. ఎందుకంటే మనకంటే ఉన్నతమైన స్థానంలో వాడు. దేవుడు కూడా జాలి చూపించలేడు. ధనవంతుడికి దేవుడు కూడా ఏం చూపించలేడు? జాలి చూపించలేడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క వాత్సల్యత మన మీద చూపించాలని. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, శ్రమలన్నిటిలో దేవుడు తప్పించడానికి, బాధలన్నిటిలో దేవుడు తప్పించడానికి, ఇబ్బందులన్నిటిలో దేవుడు తప్పించడానికి దేవుడు శ్రమను కలుగజేస్తాడు. ఆ శ్రమలోనే ఆశీర్వాదం ఉంది. ఆ శ్రమలోనే దీవెన ఉంది. ఆ శ్రమను మనం తీసుకొందుముగాక. చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో హల్లెలూయా నేను అతనికి తోడైండును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. ఇప్పుడు శ్రమలు ఉన్న వారులారా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆశీర్వాదం ఉన్నవారి దగ్గర దేవుడు తోడుగా లేడు. శ్రమల్లో ఉన్నవారులారా, ఇబ్బందుల్లో ఉన్నవారులారా, బాధల్లో ఉన్నవారులారా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. ఎందుకనంటే మనం కన్నీటితో ఉంటేనే, వేదనతో ఉంటేనే, బాధతో ఉంటేనే దేవుడు మనకు తోడుగా ఉండి కన్నీరు తుడుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు దేవుడు తోడుగా ఉన్నాడో, దేవుని యొక్క మహిమ మన దగ్గర ఉన్నదో, దేవుని శక్తి మన దగ్గర ఉన్నదో, ఇక అంతకంటే ఈ లోకంలో ఏది అవసరం లేదు. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? దినదినము నా శరీరాన్ని శ్రమ పెట్టుకుంటున్నాను. శ్రమ లేకపోతే ఆ రోజు ఎంతో శ్రమ అంట. చెప్పండి ఒకసారి. శ్రమ లేని రోజున ఎంతో శ్రమ. శ్రమ లేని రోజున దేవుడు నీతో మాట్లాడు. శ్రమ లేని రోజున నువ్వు దేవుడి మాట వినలేవు. శ్రమ లేని రోజున దేవుడు నీకు కనపడ్డు. శ్రమ లేని రోజున నువ్వు దేవుణ్ణి చూడలేవు. శ్రమ లేని రోజున దేవుని వాదార్పు నీ మీద లేదు. శ్రమ లేని రోజున దేవుని ప్రేమ నీ మీద లేదు. శ్రమ లేని రోజు అది ఎంతో ప్రమాదకరమైనటువంటి రోజు. హల్లెలూయా. కాబట్టి శ్రమలు ఉండాలి. శ్రమల ద్వారా మనకు దీవెన ఉంది. శ్రమల ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది. అదిగో శ్రమలో చెప్పండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును, శ్రమలో నేను అతనికి తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు తోడుంటే ఇంకేం కావాలి మనకి? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఆ, నీ వెంటే ఉంటానేసయ్యా. హల్లెలూయా. కాబట్టి శ్రమలు ఉంటేనే దేవుడు మనకు ఎవరు ఉంటారంట? తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. అలాగని చెప్పేసి ఎప్పుడూ శ్రమ పెడుతూనే ఉండడండోయ్. ఒక్కసారే శ్రమ అనండి, ఒకసారి ఒక్కసారే శ్రమ, కొంతకాలమే శ్రమ. ఆ, అంటే శాశ్వత కాలం ఏమీ కాదు, కొంత సమయాన్ని ఇచ్చాడు, నిర్ణయ కాలం వరకు. చెప్పండి ఒకసారి, నిర్ణయ కాలం. 10th క్లాస్ శ్రమలు ఎప్పటి వరకు? పాస్ అయ్యేంత వరకు. ఇంటర్మీడియట్ శ్రమలు ఎప్పటి వరకు? పాస్ అయ్యేంత వరకు. డిగ్రీ శ్రమలు ఎప్పటి వరకు? పాస్ అయ్యేంత వరకు. జాబ్ శ్రమలు ఎప్పటి వరకు? పాస్ అయ్యేంత వరకు. హల్లెలూయా. ఒక్కసారి పాస్ అయిన తర్వాత, ఒక్కసారి నీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇక దేవుని ఆశీర్వాదం అంతకంతకి పెరిగిపోవునుగా. హల్లెలూయా. అయితే ఆ శ్రమ వరకు, ఆ శ్రమలో నువ్వు నిలబడాలి, దేవుడిని పక్షంగా నిలబడునుగా. ఆ శ్రమల్లో నువ్వు దేవుడిని వేడుకోవాలి, దేవుడు నీకు సహాయం చేయనుగా. ఆ శ్రమల్లో దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుడు నీకు సహాయం చేయనుగా. ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో దేవునికి నువ్వు మొరపెట్టాలి. మొర అంటే మామూలు మొర కాదు, ప్రాణం పోయినంతగా మొరపెట్టాలి. హల్లెలూయా. ప్రస్తుత దినాలైతే మనుషులందరూ ఈ శ్రమ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ వేదన ఎందుకు అనుకుంటున్నారు. అది అపవాది వేస్తున్న బాణం. సాతాను కష్టం కోరుకోడండి. చెప్పండి ఒకసారి, సాతాను కష్టం కోరుకోడు. కష్టం కోరుకోడు, సుఖాన్ని కోరుకుంటాడు. చెప్పండి, సాతాను ఏం కోరుకుంటాడు? సుఖాన్ని కోరుకుంటాడు. అందుకని దేవుడు ఒక పని ఇస్తే ఆ పని చేయకుండా ఏమంటున్నాడు? నేను దేవుని సభాపర్వతం మీద కూర్చుంటాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకరాజ్యాలన్నీ ఏలరా నాయనా, నీకు అధికారం ఇచ్చాను, దేవుని దూతలన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాను, బంగారము, గోమేదకము, రత్నరాశులు, నీల వర్ణము, ధూమ్ర వర్ణము, అనేకమైనటువంటి 9 రాళ్లతో నిన్ను అభిషేకించి దేవుని పర్వతం మీద ఉండి ఆ పనులన్నీ చూసుకోమంటే ఈడేమంటున్నాడు? నేను దేవుని సభాపర్వతం మీద కూర్చుంటాను. నువ్వు కూర్చుంటున్నావుగా, నేను కూర్చుంటాను. హల్లెలూయా. కాబట్టి మనం కూడా కూర్చోవడానికి ఇష్టపడకూడదు, శ్రమ పడడానికి ఇష్టపడదుముగాక. ఎందుకనంటే ఆ శ్రమలో ఆశీర్వాదం ఉంది, ఆ శ్రమలో దీవెన ఉంది, ఆ శ్రమలో దేవుని మహిమ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా దేనికి ఇష్టపడ్డాడు? శ్రమ పెట్టబడడానికే, అవమానపరచబడడానికే, ఆ యొక్క గడ్డం పెరికించుకోవడానికే, మేకులు కొట్టించుకోవడానికే, పక్కలో బల్లి పొడిపించుకోవడానికే. అందులో ఉంది శక్తి, అందులో ఉంది మహిమ, అందులో ఉంది దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి దేవుని యొక్క శ్వాసం ఎవరంటే యేసు ప్రభు వారండి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మహిమను పొందుకున్నవారు ఎవరంటే యేసు ప్రభు వారండి. మొట్టమొదటిగా దేవుని చేత నడిపించబడే, దేవుని పక్కనే కుడి పార్శ్వని కూర్చున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు. హల్లెలూయా. కాబట్టి ఆ సిలువ శ్రమలో నీ నా ఆశీర్వాదం కూడా దాగి ఉంది, ఆ సిలువ శ్రమలో నీ నా భవిష్యత్తు కూడా దాగి ఉంది. హల్లెలూయా. కాబట్టి కష్టపడని వాడెవడు? చెప్పాలి, కష్టపడని వాడెవడు? శ్రమలు నాకు వద్దు అనేవాడు ఎవడు? అపవాది. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నీవు పేతురువు, ఈ బండ మీద నీ సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని అతని శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ఆ, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలుపెట్టగా పేతురు అంటున్నాడు వెంటనే, ఆ, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయన గద్దింపసాగాను. అయితే పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. నీవు మనుషుల సంగతిని తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని. హల్లెలూయా. చూడండి, ఇందులో ఎంత మర్మం ఉందంటే, ఎంత సీక్రెట్ ఉందనంటే, మొట్టమొదటిగా పేతురు గారిని పొగిడాడు దేవుడు. పొగిడాడే లేదా? నీ బండ మీదే సంఘాన్ని కడతాను, నీకు దేవుడు బయలుపరిచాడు అన్నీ, నువ్వు చాలా జాగ్రత్తగా చెప్తున్నావు, నేను క్రీస్తునని, నేను మెస్సియానని, నేను దేవుని కుమారుడని, చాలా మంచి విషయాలన్నీ చెప్తున్నావని పొగిడిన తర్వాత ఒక విషయం చెప్పాడంట. ఏమని? మనం యెరూషలేము వెళుతున్నాం, ఇది మనుషులకి ఇష్టం లేని మాట, మనం యెరూషలేము వెళుతున్నాం, పెద్దల చేత శాస్త్రుల చేత అవమానపరచబడి చంపబడ్డానికి వెళ్తున్నాం అన్నాడంట దేవుడు. హల్లెలూయా. దేనికి వెళుతున్నాం అన్నాడు? చంపబడ్డానికి వెళుతున్నాం అంటే పేతురు అన్నాడు, అడ్డడ్డ, ఈ లోకానికి వచ్చి చంపబడ్డం ఏంటి నాయన, ఈ లోకానికి వచ్చి అవమానపరచబడ్డం ఏంటి నాయన, ఈ లోకానికి వచ్చి నువ్వు హింసలు పొందడం ఏంటి, అది నీకు దూరం అవును గాక అంటున్నాడు. ఆఖరికి దేవుడి విషయాన్నే పక్కన పెడుతున్నాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, ఏమని? నువ్వు మనుషుల సంగతిని యోచించుతున్నావు కానీ మనుషులు ఏం కోరుకుంటారు? సుఖం. మనుషులు ఏం కోరుకుంటారు? శ్రమ పెట్టబడ్డానికి ఇష్టపడరు. మనుషులు ఏం కోరుకుంటారు? ఈ లోక రాజ్యాలన్నీ కోరుకుంటారు. నువ్వు మనుషుల సంగతిని యోచిస్తున్నావు కానీ ఎవరి సంగతిని యోచించట్లా? దేవుని సంగతిని యోచించట్లేదు, దేవుని సంగతిని నువ్వు గ్రహించట్లేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు శ్రమ పెట్టబడాలి, దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు ఆశీర్వాదం రావాలి, దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు హింసింపబడాలి, దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు అవమానపరచబడాలి. ఈ మాటలు ఎలాగున్నాయి? ఏం మాట్లాడరా నాయన అన్నట్టుగా ఉన్నాయి, కానీ దేవుని ఉద్దేశం అదే. హల్లెలూయా. దేవుని యొక్క సంతోషం అదే, దేవుని యొక్క ఆనందం అదే. హల్లెలూయా. ఎందుకనంటే ఆ శ్రమ అనేది ఎవరు తీసుకొచ్చారంటే అపవాది తీసుకొచ్చాడు. అపవాది తీసుకొచ్చిన దానిలోనే దేవుడు ఏం పెట్టాడంటే ఆశీర్వాదం ఉంచాడు. ఇది అపవాది పెట్టేది, ఇది పలానా వాళ్ళు పెట్టేది అని చెప్పేసి దాన్ని పట్టుకోకుండా విడిచిపెడుతున్నాం మనం, దాన్ని నిలబడకుండా పారేస్తున్నాం మనం. హల్లెలూయా. అందుకని ముచ్చేయాలంటే ఎక్కడ వేయకూడదంట? హల్లెలూయా. మనం పందులమైతే తొక్కేస్తాం, సరైనటువంటి వాళ్ళమైతే వాటిని తీసుకొందుముగాక. హల్లెలూయా. అందుకని ఆ ముత్యాలు బురదతో ఉన్నాయి. ఆ ముత్యాల కనబడట్లా, అదొక మట్టిలాగా, అదొక ఇబ్బందిలాగా, అదొక అసహ్యం వేసేదానిలా కనబడుతుంది, అంటే శ్రమ. హల్లెలూయా. కానీ దాన్ని సరైన విధానంలో పట్టుకుని శుభ్రపరుచుకుని దానిలో నిలబడితే మనం ఆశీర్వదించబడుదుముగాక. శ్రమలన్నిటిలో దేవుడు తప్పిస్తాడు. శ్రమలు ఆశీర్వాదానికి రాజమార్గం. ఒకవేళ శ్రమ వస్తే ఆ శ్రమలన్నిటిలో ఎవరు తప్పిస్తారు చెప్పాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడైతే విడిచిపెట్టడు, దేవుడైతే కునుకుడు, ఇజ్రాయేల్ని కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. హల్లెలూయా. ఇంకొక భయంకరమైన మాట చెప్పాలంటే, మనం సత్యం అయినటువంటి మాటలు చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టం లేకపోయినా దేవుని ఇష్టమైనటువంటి మాటలు చెప్పుకుంటున్నాం. యోబు గ్రంథం ఒకసారి తీద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. ఇది అంత భయంకరమైన మాట. లేదు, నిప్పురవ్వలు ఎలాగైతే పైకి ఎగురుతాయో మనుషులు కూడా, నరులు కూడా దేనికి పడుతున్నారు? ఒక సామెత ఉంటుంది లోకంలో, శ్రమలు మనుషులు కాకపోతే మానుకొస్తాయా అంటారు. లేదు, నరులు కూడా ఎందుకు పడుతున్నారు చెప్పాలి? శ్రమకు వచ్చినప్పుడు అబ్బా నాకు శ్రమ వచ్చింది, దీని గుండా నేను వెళ్ళాలి. బాధ వచ్చినప్పుడు అబ్బా నాకు బాధ వచ్చింది, దీని గుండానే నేను వెళ్ళాలి. శ్రమ వచ్చినప్పుడు అబ్బా నాకు శ్రమ వచ్చింది, ఇందులో నాకు ఆశీర్వాదం ఉంది. బాధ వచ్చినప్పుడు అబ్బా నాకు బాధ ఉంది, ఇందులో నాకు ఆశీర్వాదం ఉంది అని నువ్వు ఆలోచనలోకి వచ్చుదువుగాక, నువ్వు ఒక తలంపులోనికి వచ్చుదువుగాక. ఎందుకనంటే నువ్వు శ్రమ ఎందుకు కోరుకోవట్లేదనంటే, ఇబ్బంది ఎందుకు కోరుకోవట్లేదనంటే, అవమానం ఎందుకు కోరుకోవట్లేదంటే నువ్వు లోకాన్ని చూస్తున్నావు. గిద్యోని ఎవరిని చూశాడు?
మిద్యానీయులు చూశాడు. గిద్యోను ఏం చేశాడు? అమాలేకీయులు చూశాడు. మిద్యాను ఎవరిని చూశాడు? శత్రువులు చూశాడు. శత్రువులు చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే శ్రమ వద్దు, ఇబ్బంది వద్దు అనుకుంటున్నావు. కానీ ఆ శ్రమలోనే దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ఆ శ్రమలను జయించే శక్తి నీకు ఇచ్చును గాక. ఆ శ్రమలోని ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచును గాక. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇవి ఎవరి మాటలు? ఇది సత్యం, దేవుని యథార్థమైన మాటలు. కాబట్టి దేవుని యొక్క అనుభవంలోనికి మనం వెళుదుముగా. చెప్పండి ఒకసారి. దేవుని అనుభవంలోనికి వెళితే మన కష్టాలే అసలు కష్టాలే కాదంట, శ్రమలు అసలు శ్రమలే కాదంటాం. హల్లెలూయా. కాబట్టి తర్వాత వాక్యం చదువుదాం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3:12. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3:12. 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. అయితే దుర్జనులను, వంచకులను మోసపరచుచు తామును అంతకంతగురు చెడిపోదురు. హల్లెలూయా. కాబట్టి దుర్జనుల్లో మనం ఉంటాము, వంచకుల్లో మనం ఉంటాము. హల్లెలూయా. నాకు తెలిసిన ఒకళ్ళు మనుషులందరినీ మోసం చేసి, మనుషులందరిని ఇబ్బంది పెట్టేసి, వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు అనేకంగా డబ్బులు దోచేసి పెద్ద పెద్ద హోటళ్ళు పెట్టేశారు. ఇంకొకళ్ళు అదే ఆ మార్గంలోనే మనుషులందరిని తోచేసి, మనుషులందరిని ఇబ్బంది పెట్టి, దుర్జనులుగా ఉండి బలవంతంగా లాక్కుని ఆ డబ్బుని అనుభవించి తర్వాత వాళ్ళ పిల్లల మీదకి శాపం రావడం చూసాం. హల్లెలూయా. ఒకళ్ళు మోసం చేయడం ద్వారా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఒకళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఒకళ్ళు మోసం చేయడం ద్వారా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఒకళ్ళు శ్రమల పాలైపోయారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఏది కరెక్ట్ చెప్పండి? ఒకళ్ళని ఇబ్బంది పెట్టారండి, శ్రమ పెట్టారండి, మనుషుల దగ్గర దోచుకున్నారండి. వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళు. ఆ మార్గంలో ఇంకొకళ్ళు నడిచారు, ఇబ్బంది పెట్టారు, డబ్బులు దోచుకున్నారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారు. వారి పిల్లలు ఆహారం లేక తిరుగుతున్నారు. ఇప్పుడు ఏది ఉద్దేశం? ఏది మంచి ఉద్దేశం? ఈ శ్రమల పాలైన వాడికి దేవుడు గుణపాఠం చెప్తున్నాడు. ఆశీర్వదించబడినోడు దేవుడు వదిలేశాడు. చెప్పండి ఒకసారి. శ్రమల పాలైన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, పిల్లల మీదకి శాపం తెచ్చుకున్న వాళ్ళు ఈ లోకంలో శిక్షిస్తేనే మనకు శ్రేష్టం. ఈ లోకంలో శిక్షిస్తేనే మనకి ఏముందంట? సప్లిమెంటరీ ఉంది. మనం ఫెయిల్ చేసాడు అనుకోండి ఎవరైనా, మనకేముంది? సప్లిమెంటరీ ఉంది. అదే పాస్ అయ్యామనుకో, పాస్ అయినోడికి ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయి. ఆ తర్వాత చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయినోడు మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. హల్లెలూయా. కాబట్టి వీడేం చేస్తున్నాడనంటే రోడ్ల మీద తిరిగిన వాడు యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను చేసిన పాపం, నేను నా భార్య నా భర్తలు ఇద్దరు చేసిన పాపం నా పిల్లలకి రాకూడదని దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇది మంచిదా కాదా? ఇది మంచిది. ఇంకొకళ్ళు ఆశీర్వాదించబడ్డారు, దీవించబడ్డారు. హే నువ్వేంట్రా నాయన దేవుడు అని తిరుగుతున్నా, నేను చూడు ఎలాగున్నాను అని చెప్పేసి డ్యాన్స్లు వేస్తున్నారు. అలాగే అంటే డ్యాన్స్లు వేసి ఆశీర్వాదం పొందుకున్నవారు ఎందుకు అలాగున్నారంటే దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టేసిన వాళ్ళు శ్రమలు రావు. చెప్పండి ఒకసారి. దేవుడు విడిచిపెట్టేసిన వాళ్ళకి, దేవుడు పిల్లలు కాదనుకున్న వాళ్ళకి, దేవుడు కాదనుకుంటే ఏమి రావు? మీరైనంతే, నేనైనంతే. మాకు ఈ దేవుడు వద్దురా నాయన, ఎందుకు వచ్చిన కష్టాలు, ఎందుకు వచ్చిన అవమానాలు, ఒక్క మాట అనుకుంటే శ్రమ రాదు. ఎందుకనంటే అపవాది నీ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళ పిల్లోడు అయిపోయావు, వాళ్ళ బిడ్డ అయిపోయావు. దేవుడు కూడా నీ దగ్గరికి రాడు. ఎందుకని? నువ్వు దేవుడు పిల్లోడు కాదు. ఇక అపవాది నీ దగ్గర ఉంటుంది. అపవాది ఇబ్బంది పెడతా? ఇబ్బంది పెట్టదు. బోళ్ళంత మిత్రుల దగ్గరికి చేరుస్తుంది, బోళ్ళంత ఆశీర్వాదాల దగ్గర చేరుస్తుంది. కానీ అవన్నీ కూడా ఈ లోకంతో అయిపోతాయి, డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాయి. దేవుడు కావాలనుకుంటే నీకు శ్రమ, దేవుడు లో ఉండాలనుకుంటే నీకు ఇబ్బంది. పేదలాజరు ఎక్కడున్నాడు చెప్పండి? పేదలాజరు ఎక్కడున్నాడు? దేవుళ్ళో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరికి ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? సాతాను చేతిలో ఉన్నాడు. ధనాన్ని అనుభవించాడు, సంతోషాన్ని అనుభవించాడు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అదే ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారానే దీవెన పొందుకుందుము గాక. ఈ శ్రమల ద్వారానే మంచి స్థితిని మనం పొందుకుందుము గాక. కాబట్టి యెహోవా అనండి ఒకసారి. యెహోవా శ్రమలతో నిన్ను నన్ను సరిచేస్తున్నాడు. చెప్పండి ఒకసారి. యెహోవా శ్రమలతో నిన్ను నన్ను సరిచేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119:75 ముగించేసుకుందాం. 119:75 చదువుతాం. కీర్తనల గ్రంథం 119:75.
యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచేవతి నేను ఎరుగుదును. హల్లెలూయా. దావీదు గారు అప్పుడు ఎరిగారండి. ఈ శ్రమ ఎందుకు వస్తుంది, ఈ బాధ ఎందుకు వస్తుంది, ఈ అవమానం ఎందుకు వస్తుంది అని అంటే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. భూమి మీదే తీర్పు తీర్చిపోతే మనం చాలా సంతోషంగా ఉండుదుము గాక. ఎందుకంటే భూమి మీద తీర్పు అయిపోతే చనిపోయిన తర్వాత తీర్పు లేదు. ఇప్పుడు తీర్పు పొందకపోతే ఎప్పుడు తీర్పు ఉంది? చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. హల్లెలూయా. తర్వాత చూద్దాం, యేసు ప్రభు వారి శ్రమలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చదువుదాం. యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు శ్రమలు. ఫిలిప్పి 2:5 అందరికి వచ్చిందే. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు, కాబట్టి ఎవరి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమై ఉండి, కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తికునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు తగ్గించుకున్నాడు. క్రీస్తు శ్రమ పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. శ్రమ పెట్టబడ్డానికి ఈ లోకంలోకి వచ్చాడు. మనము కూడా శ్రమ పెట్టబడి ఈ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోదుము గాక. ఇబ్బందులు కొలుములో నుంచి డైరెక్ట్గా రాజమార్గంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోదుము గాక. హల్లెలూయా. అలాగే పౌలు గారి శ్రమలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తటస్థించిన శ్రమల గురించి నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదయ్యా. మేము బ్రతుకుదామని నమ్మకం లేదు. మనకు కూడా ఒకసారి బ్రతుకుతామని నమ్మకం లేని కష్టాలు వస్తాయి రావా? అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అసలు బ్రతుకుతామా? ఈ కష్టాల్లోనే చచ్చిపోతామేమో, ఈ శ్రమలోనే చచ్చిపోతామేమో అపవాది పెడతాడు. హల్లెలూయా. అనుకున్నారు వాళ్ళు. మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి, మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము, హల్లెలూయా, మన యందు మనం నమ్మకం ఉంచుకోకూడదు. చెప్పండి మరొకసారి. ఏమంటాం మనం? ఈ సంవత్సరానికి ఏదన్నా అవుతుంది అంటావా? ఈ జీవితంలో అసలు గట్టెక్కుతామంటావా? ఈ సంవత్సరంలో ఏదన్నా అవుద్ది అంటావా? లేదా నాకు ఇక జీవితం అంత తింతేనంటావా అని మన మీద మనం నమ్మకం పెట్టుకోకుందుము గాక. మన మీద నమ్మకం పెట్టుకుంటే ఇలాగే జరుగుతాయి. హల్లెలూయా. దేవుడి మీదే నమ్మకం పెట్టుకుందుము గాక. ఆయన అంట మృతులను సైతం ఎలా లేపుతాడంట? మృతులను సైతం సజీవంగా లేపగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మీదే నమ్మకం పెట్టుకుందుము గాక. మనల్ని బట్టి అయితే మనం ఎప్పుడో అయిపోవలసిన వాళ్ళు. ఇప్పుడు శారమ్మ గారిని బట్టి అయితే అంత అయిపోయింది, సున్నా. అవునా కదా? ఆ వారిని బట్టే వాళ్ళైతే అప్పటికి నవ్వుకుండా ఉందంట. అబ్రహాం గారు మేము బహువృద్ధులు, మాకు ఇప్పుడు సుఖం కలుగుద్దా, మాకు ఇప్పుడు గర్భం వస్తుందా, నా చర్మం స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది, నాకు ఎలా పిల్లలు పుడతారని నవ్వుకుందంట. అందుకని ఇస్సాకు అని పేరుకి అర్థం ఏంటి? నవ్వు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ అనుభవాన్ని, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని నువ్వు చూస్తావేంటమ్మా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి దేవుడు తిట్టాడండి. ఎవరిని తిట్టాడు? అబ్రహాం తిట్టాడు. మీ ఆవిడని ఎలా ఉంచావేంటయ్యా? నువ్వైతే బాగానే ఉన్న విశ్వాసుల తండ్రిగా పగలంతానేమో ఇసుకని లెక్క పెడుతున్నావు, ఏళ్ళు నా పిల్లలని, రాత్రి అంతానేమో నక్షత్రాన్ని లెక్క పెడుతున్నావు, ఏళ్ళే నా పిల్లలని. మీ ఆవిడ ఒక నక్షత్రాన్ని లెక్క పెట్టిందా? మీ ఆవిడ ఒక ఇసుక రెండునే లెక్క పెట్టిందా? ఇప్పుడు గుడారంలో కూర్చుని సిగ్గుపడుతూ తన శరీరాన్ని, తన యవ్వనాన్ని, తన అందాన్నే చూసుకుంటుంది. అందుకని ఎవడో మోహించాడంట. ఎవడు? అబీమెలెకు రాజు ఒకసారి, ఫరో రాజు ఒకసారి, 2 సార్లు జరిగింది. హల్లెలూయా. అందుకని మనల్ని మనం చూసుకోకుందుము గాక. మనల్ని మనం చూసుకుంటే ఇక్కడ అది పెట్టాలని, ఇక్కడ ఇది పెట్టాలని, అక్కడ అది పెట్టాలని ఉంటుంది. హల్లెలూయా. ఆడింకోటి ఏదో పెడతాడు నెత్తి మీద ఒకటి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని మనం చూసుదు? దేవుని చూసుదుము గాక. మనకు మనం ఏమీ పెట్టుకోకుందుము గాక. ఎలాగున్నవాళ్ళం అలాగే వచ్చేద్దుం గాక. హల్లెలూయా. ఎందుకనంటే స్నానం చేసి శుభ్రంగా వచ్చేయడమే, ఏ చీర ఉంటే ఆ చీర కట్టుకుని వచ్చేయడమే. మ్యాచింగ్ వేసామా లేదా అని చూస్తే వాడు మ్యాచింగ్ వేస్తాడు. హల్లెలూయా. ఎవడు? అపవాది. అందుకని వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట. అందుకని తెల్ల చీరలు కట్టుకోమన్న అందరు నేను. హల్లెలూయా. తెలుపు దేనికి సాదృశ్యం? అంతే. ఇక వేరే చీర మనకు ఉండకుందును గాక, వేరే రంగు మనకు ఉండకుందును గాక, వేరే యాషాలు కూడా మనకు ఉండకుందును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమల్లోనే, ఇబ్బందుల్లోనే దేవుడు ఏం చేస్తున్నారంటే, చదవండి అక్కడ పౌలు గారి విషయం చదువుదాం. అసలు బతుకుతామన్న ఉద్దేశమే లేదంట వాళ్ళకి, బ్రతుకుతామన్న నమ్మకమే లేదంట వాళ్ళకి. చదవండి. ఆయనట్టి గొప్ప మరణము నుండి
మమ్మను తప్పించెను. దేవుడు తప్పిస్తాడు. ఇక ముందుకు నువ్వు తప్పించును. 11:23కి వచ్చేయండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 వచనం. ఆ, 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 ఆ. దెబ్బలు తిన్నాను. హల్లెలూయా. సరే, పౌలు గారి శ్రమలు, ఆ శ్రమలోనే ఏముంది? పౌలు గారికి దీవెన ఉంది. యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు శ్రమల్లోనే ఆయనకి ఏముందంట? ఔన్నత్యం, ఉన్నతమైన ఔన్నత్యం ఉంది. హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, ఒక విషయం నాతో పాటు చెప్పు. నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నేను కోరుకున్నా, అనండి, నేను కోరుకున్నా కోరుకోకపోయినా శ్రమలు వచ్చి పడతాయి. నేను కోరుకున్నా, చెప్పండి, నేను కోరుకున్నా కోరుకోకపోయినా శ్రమలు వచ్చి పడతాయి. కీర్తన గ్రంథం 119:71 చదువుదాం. కీర్తన గ్రంథం 119:71 ముగించేసుకుందాం. నేను నీ కట్టడలను తెలుసుకున్నట్లు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ ఎందుకు వస్తుంది? ఇటు చూడండి, ఎందుకు వస్తుంది శ్రమ, ఎందుకు వస్తుంది బాధ? ఆయన కట్టడలు తెలుసుకోవడానికి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి, ఆయన మహిమ ఏంటో తెలుసుకోవడానికి. హల్లెలూయా. నాకు బాధ ఎందుకు వచ్చింది, నాకు వ్యాధి ఎందుకు వచ్చింది, నాకు ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి శ్రమ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వచ్చి పడుతుంది. ఒక విషయం చెప్పండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. నేను ఎందుకు శ్రమ పడాలి? నేను ఏ తప్పు చేశాను అనండి ఒకసారి. నేను ఎందుకు శ్రమ పడాలి? నేను ఏ తప్పు చేశాను అనండి. అంటారు కదా, నా దగ్గర అనకపోయిన దేవుడిని అంటారు. నేను ఎందుకు శ్రమ పడాలి, ఏ తప్పు చేశాను అనండి ఒకసారి. అనండి అమ్మా. ఇంటికి వెళ్ళాక మీ ఒంటరిగా అనుకోకుండా ఇక్కడే అనేయండి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నేను ఏ తప్పు చేశాను అనండి. తప్పు చేస్తే వచ్చేది శ్రమ కాదు, శిక్ష. చెప్పండి ఒకసారి. తప్పు చేస్తే వచ్చేది ఏంటి? శిక్ష, శ్రమ కాదు. శ్రమ ఆశీర్వాదానికి సాదృశ్యం, శిక్ష నాశనానికి సాదృశ్యం. హల్లెలూయా. తప్పు చేస్తే వచ్చేది, అప్పుడు మీరు అనుకోరు నేనేం తప్పు చేశానని శ్రమ. కొంతమంది అంటారు కదా, నేనేం చేశానని, నేనేం చేయలేదు కదా. కాబట్టి నువ్వు చేసేదానికి, తప్పు చేస్తే వచ్చేది శిక్ష. కాబట్టి నువ్వు శిక్షను అనుభవించట్లా. చెప్పండి ఒకసారి. నేను శిక్షను అనుభవించట్లా, శ్రమను అనుభవిస్తున్నా. శ్రమలో ఆశీర్వాదం ఉంది, శ్రమలో దీవెన ఉంది, శ్రమలో. హల్లెలూయా. కొంతమంది అంటారు, మేమేం పాపం చేసామని పరీక్షలు రాయాలి, మేమేం పాపం చేసామని అక్కడికిక్కడికి తిరగాలి, మేము సంపాదించే పెట్టాలి మీకు. మీరు తిరగరా, మీరు సంపాదించరా, మీరు చేయరా అంటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శ్రమ పడి, కష్టపడి ఏం చేయాలంట? తన్ను తాను పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, సమాజాన్ని కూడా పోషించాలి. అందుకే మనం పుట్టాం. హల్లెలూయా. ఆ శ్రమల గుండానే పరలోక రాజ్యం వెళ్ళిపోదుము గాక. యేసుప్రభే మనకు మాదిరి అండి. యేసుప్రభే మనకు మాదిరి. పౌలు గారే మనకు మాదిరి, అపోస్తులే మనకు మాదిరి, భక్తులే మనకు మాదిరి. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోల ఆశీర్వాదం ఎక్కడుంది? ఇటు చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోల ఆశీర్వాదం ఎక్కడుంది? అగ్నిలో ఉందానండి. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు మాకు వద్దంటే వాళ్ళు దేవునితో నడిచేవారు, అగ్నిగుండంలో నడవలేకపోయేవారు. హల్లెలూయా. దానియేలు ఆశీర్వాదం ఎక్కడుంది? చెప్పాలి. దానియేలు ఆశీర్వాదం ఎక్కడుంది? సింహాల బోన్లో ఉంది. ఆ సింహాల దగ్గరికి నేను వెళ్ళనంటే దానియేలుకి ఆశీర్వాదం లేదు. యేసేపు ఆశీర్వాదం ఎక్కడుంది? గోతులో ఉంది, జైల్లో ఉంది. చెప్పండి. అందుకని జైలుకి వెళ్ళడం కూడా మంచిదే, అదేం తప్పేం కాదు. అక్కడికి వెళ్ళి ఏం చేయరు, మనల్ని సత్ప్రవర్తన కలిగేటట్టుగా చేస్తారు అంతే, అంతకుమించి ఏం చేయరు. హల్లెలూయా. అంతే కదా. మంచివాళ్ళు చేస్తారు, తాగుబోతులు మంచివాళ్ళు చేస్తారు, హత్యలు చేసేవాళ్ళు మంచివాళ్ళు చేస్తారు, పాఠాలు నేర్పిస్తారు, చక్కగా పని చేసుకొని బయటికి వెళ్ళరంటే. అంతే కదా. కాబట్టి జైల్లోనే ఉంది ఎవరి ఆశీర్వాదం? యేసేపు ఆశీర్వాదం. గోతులోనే ఉంది యేసేపు ఆశీర్వాదం. ఇప్పుడు నీ నా ఆశీర్వాదం ఎక్కడుంది? సిలువలో ఉంది, శ్రమల్లో ఉంది, కష్టాల్లో ఉంది. అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడుంది? కరువులో ఉంది. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడుంది? కరువులో ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన చోటికి వెళ్తే కరువు వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి దేవుని చెప్పిన చోటికి వెళ్ళినా, దైవజనులు చెప్పిన చోటికి వెళ్ళినా, ఒకవేళ నీకు శ్రమ వస్తే, ఒకవేళ నీకు కరువు వస్తే, ఒకవేళ నీకు ఇబ్బంది వస్తే, దేవుడు నీకు తోడున్నాడని అర్థము, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని అర్థము. హల్లెలూయా. దావీదు ఆశీర్వాదం ఎక్కడుంది? దావీదు ఆశీర్వాదం ఎక్కడుంది? గొల్యాతులో ఉన్నానండి. గొల్యాతుని కొట్టిన తర్వాతే కదా అన్నారు, ఏమని? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని తరిమాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆశీర్వాదం ఎక్కడుంది?
ఇప్పుడు ఆ ఫిలిస్తీయుడి దగ్గరికి నేను వెళ్ళను అని అంటే ఆ రాళ్ళు విసిరి కొట్టకపోతే దావీదుకి ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. ఆ శ్రమలో నిలబడకపోతే దావీదుకి ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. కాబట్టి సిలువ అనగా శ్రమ, వేదన, బాధ, భారం, అందులోనే మన ఆశీర్వాదం ఉంది. యోబు గారి ఆశీర్వాదం ఎక్కడుంది? అంతే, శ్రమల్లోనే ఉంది, ఇబ్బందులోనే ఉంది. నా ఆశీర్వాదం కూడా అందులోనే ఉండును గాక. శ్రమ వచ్చినప్పుడు చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి ఒకసారి. నాకు శ్రమ ఉంది యేసయ్యా, నీకు థ్యాంక్స్ అనండి. ఏడుతో అయినా చెప్పండి, బాధతో అయినా చెప్పండి, సంతోషంతో అయినా చెప్పండి. చెప్పండి, యేసయ్యా నాకు మోయలేని, భరించలేని బాధ ఉంది, థ్యాంక్స్ యేసయ్యా, కృతజ్ఞతలు యేసయ్యా. అందుకని ప్రతి విషయంలో ఏం చెప్పమన్నాడు దేవుడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా 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 ఆ శ్రమలు పగులుతాయంట. చెప్పండి ఒకసారి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా చెల్లించగా శ్రమ ఏముంది? పగులుద్దంట. అలా శ్రమ పగలకుండా గూడు కట్టే లాగా నువ్వు ఉండొద్దు. ఈ శ్రమను జయించాలనండి ఒకసారి. శ్రమను జయించాలనంటే ఇదొక గుడ్డు అనుకోండి, ఇదొక కొండ అనుకోండి, దీన్ని మీరు తొక్కుదురుగాక, దీన్ని మీరు జయించుదురుగాక, దీన్ని మీరు పగలగొట్టుదురుగాక. ఈ పగలగొడితే పైన ఏముంది? పెంకు ఉంది, లోపల మూలుగ ఉంది. దీన్ని సుత్తుతో పెట్టి కొట్టుదురుగాక, పీట మీద కొట్టుదురుగాక, మంచి మూలుగొచ్చును గాక. పిల్లలు ఈస్టర్ పండుగ తిన్నాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అది ఆ ఎముకలు కొడితేనే నీకు లోపల ఏముంది చెప్పాలి. అందుకని ఎముకలు నలగొట్టబడాలంట. చెప్పండి ఒకసారి. ఎముకలు నలగొట్టబడితే ఎముకలో నుంచి అగ్ని వచ్చును గాక. ఆ అగ్ని నీ శ్రమను జయించును గాక, నీ శ్రమను దహించును గాక. అందుకని విరిగి నలిగిన మనసు ఎందుకు విరవాల చెప్పండి. మనసు ఎందుకు విరవబడాలి? అందులో నుంచి శక్తి బయటకు వచ్చును గాక. ఎందుకంటే మనసు విరవబడితే అందులో నుంచి దేవుని ఆత్మ బయటకు వస్తుంది, దేవుని శక్తి బయటకు వస్తుంది, దేవుని ప్రభావం బయటకు వచ్చి నువ్వు ఏదనుకుంటే అది జరుగును గాక. గుడ్డు ఎందుకు పగలాలి చెప్పండి? ఆమ్లెట్ అవ్వడానికి. గుడ్డు ఎందుకు పగలాలి చెప్పండి? పిల్ల బయటికి రావడానికి. హల్లెలూయా. రెండు ఆమ్లెట్ అవ్వాలన్నా, పిల్ల అవ్వాలని గుడ్డు ఏమవ్వాలి? పగలాలి. గుడ్లాగా ఉండిపోతే నాకు శ్రమనే వద్దు అని గుడ్డు అనుకుందనుకోండి, ఏమవుద్ది? అది అళ్ళిపోద్ది. అనండి ఒకసారి. అళ్ళిపోద్ది, అంతే కదా, పాడైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. మనం కూడా శ్రమ వద్దు, ఈ కష్టం వద్దు, ఈ బాధ వద్దు అనుకుంటే మనం చెడిపోతాము. దావీదు గారు ఎక్కడున్నారు చెప్పండి? యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేయకుండా ఈ యుద్ధం వద్దు, ఈ కష్టం వద్దు, ఈ బాధ వద్దు అని చెప్పేసి మిద్ది మీదకి కట్టిడు తిరుగుతున్నాడంట. స్త్రీని చూశాడు, పాపం చేసి. హల్లెలూయా. అందుకని నువ్వు సుఖంగా ఉంటే, నువ్వు సంతోషంగా ఉంటే నిన్నుకు పాపం అనేది ఎంటర్ అయిపోద్ది, సాతాను అనేది ఎంటర్ అయిపోద్ది. అందుకని సాతాను ఏం చేయాలని కోరుకుంటాడు? అందుకని త్రాగుబోతులు ఎందుకు త్రాగుతారండి? కష్టాలు మర్చిపోవడానికంట. చెప్పండి దేనికి? కష్టాలు మర్చిపోవడానికి ఈ తాగేసి అందులో పాపం చేస్తారు. హల్లెలూయా. తిండిబోతులు ఎందుకు అవుతారు? తిరుగుబోతులు ఎందుకు అవుతారు? అటు ఇటు ఎందుకు తిరుగుతారు? కష్టాలు శ్రమలు మర్చిపోవడానికంట. హల్లెలూయా. కొంతమంది ఊళ్ళు ఆ ఊరో కొంత, ఈ ఊరో కొంత, అంటే ఇంట్లో ఉన్న పని చేయడం ఇష్టం లేక, భర్తతో ఉండడం ఇష్టం లేక, లేదా పిల్లలు పెంచడం ఇష్టం లేక, ఇంట్లో వ్యవసాయం చేయడం, ఇంటి పనులు చేయడం ఇష్టం లేక, ఒకరోజు ఆ ఊరు, ఒకరోజు ఈ ఊరు, ఒకరోజు ఇంకో ఊరు తిరుగుతూ ఉంటారంట. పిల్లలు పిక్నిక్లు కానీ పార్కులు కానీ అటు ఇటు తిరుగుతారంట. అటు ఇటు తిరిగేది ఎవరు? సాతాను. హల్లెలూయా. ఒక రోజున దేవుడు మీటింగ్ పెడితే సాతాను అటు ఇటు తిరుగుతూ వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తున్నామంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నదండి. హల్లెలూయా. అటు ఇటు తిరగకుందుము గాక, శ్రమల్లో స్థిరంగా ఉండుదుము గాక, శ్రమల్లో పాఠం నేర్చుకుందుము గాక, శ్రమల్లో బోధ నేర్చుకుందుము గాక, శ్రమల్లో దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ముందుకు వెళితే మనం ఆశీర్వాదం పొందుకుందుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన నాయన, సర్వోన్నతుడా, ఇదిగో శ్రమలే హారము, శ్రమలే ఉపకారం, శ్రమలు ఆత్మకు శృంగారం అని తెలియపరిచిందేవా. నీ బిడ్డలు శ్రమలు తట్టుకోవడానికి సహాయమును అనుగ్రహించండి.